శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ సభలో ద్రౌపది అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పలేకపోతే అప్పుడు ధృతరాష్ట్రపుత్రుడైనటువంటి వికర్ణుడు లేచి ఆ రాజులందరినీ ప్రశ్నించాడు. ఏమిటా మీరందరూ ఇంతమంది ధర్మజ్ఞులైనటువంటి పెద్దవాళ్ళందరూ ఉన్నారు, ఈ ద్రౌపది అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మీరు ఇలా ఉండడం అనేటువంటిది యుక్తమైనటువంటి విషయం కాదు అని పదే పదే ప్రతి వాళ్ళని అడిగాడు. మీరు ఏ పక్షాన్ని ఉంటారో ఏమిటో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని చెప్పాడు. అయినప్పటికీ వాళ్ళెవరూ కూడా దుర్యోధనుడి యందు ఉండేటువంటి భయంతో పైకి మాట్లాడలేక అట్లాగే మౌనంగా ఉంటే, అప్పుడు మీరు ఇంత మౌనంగా ఉంటే ఉండండి, కానీ నా అభిప్రాయం నేను చెబుతున్నాను. ఈ జోదంలో ధర్మాన్ని ఎప్పుడు కూడా ఈ వ్యసనములు క్షాత్రధర్మముగా చెప్పబడినటువంటివి అయినప్పటికీ కూడా జోదము వ్యసనపరుడై ఉండకూడదు. ధర్మాన్ని అతిక్రమించి ఎవరు కూడాను అటువంటి వాడిని ప్రజలెవరు కూడా అంగీకరించరు, లోకమేం మెచ్చదు. కానీ ఈ యుధిష్ఠిరుడు ఆ వ్యసనంలో ఉన్మత్తుడై ఇట్లాగా పణం పెట్టడం అనేటువంటిది బాగోలేదు. అయినప్పటికీ కూడా తాను ఓడి ఈమెను పణంగా పెట్టాడు. అది కూడా ఏంటంటే ఈ శకుని యొక్క దుర్బోధ వలన, రెచ్చగొట్టేటువంటి మాటల వలన. అందువలన ఈమె ధర్మంగా జయించబడింది అని నేను ఎంత మాత్రమో అనుకోవట్లేదు అని నిర్ద్వంద్వంగా తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా వికర్ణుడు తెలియజేసేటప్పటికీ అప్పుడు సభలో ఉన్నటువంటి వాళ్ళల్లో మిగిలినటువంటి వాళ్ళకి కొంత చైతన్యం వచ్చి వెంటనే వికర్ణుడు చెప్పినటువంటి మాటని సాధు సాధు అంటూ ప్రశంసిస్తూ శకుని అందరూ కూడా దూషించారు. అట్లా ఒక కోలాహలం వస్తే అప్పుడు వెంటనే కర్ణుడు ఆ కోలాహలాన్ని చూసి వికర్ణుడిని మందలించాడు. ఏమిటయా నువ్వు నీ వంశస్థులు చేసినటువంటి పనినే విమర్శిస్తున్నావు నువ్వు అంటే నీ అంతట నువ్వే మీ వాళ్ళకి చేటు కలిగించేట్టుగా మాట్లాడుతున్నావు. ఇది ఎంత మాత్రం ఉచితమైనటువంటిది కాదు. అది ఎందుకని వాళ్ళ మాటని నువ్వు సమర్థించాలి. అందులో కుర్రవాడవు నువ్వు, నీకంట పెద్దవాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడలేరు. వాళ్ళందరూ కూడా పదే పదే ద్రౌపది అడిగినప్పటికీ కూడా ఏం మాట్లాడలేదు అంటే ఈమె ధర్మ విజితే అని వాళ్ళు భావించారని అర్థము. అటువంటి సభలో నువ్వు బాలుడు అయి పెద్ద మాటలు మాట్లాడడం నీకు ఎంత మాత్రమో తగదు అని అతన్ని మందలించి వెంటనే దుశ్శాసనుడితో దుశ్శాసన సుబాలోయం వికర్ణం ప్రాజ్ఞనాదిక పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహరా. ఓ దుశ్శాసన, ఈ వికర్ణుడు బాలుడయ్యా పండితుల్లా మాట్లాడుతున్నాడు. ఈ పాండవుల యొక్క వస్త్రాలను, ద్రౌపది వస్త్రాలను కూడా ఓడదీయి, వీళ్ళందరూ మన దాసులు అని చెప్పాడు. తచ్చుత్వా పాండవా సర్వే స్వాని వాసాంసి భారత అవకీర్యోత్తరీయాని సభాయాం సౌపావిషన్. ఆ మాట విని పాండవులందరూ తమ అన్నింటినీ తీసేసి సభలో కూర్చున్నారు. తతో దుశ్శాసనో రాజన్ ద్రౌపద్యా వసనం బలాత్ సభా మధ్యే సమాక్షిప్య వ్యపాక్రష్టుం ప్రచక్రమే. ఆ తర్వాత దుశ్శాసనుడు బలాత్కారంగా సభా మధ్యంలో ద్రౌపది వస్త్రాలను కూడా లాగి తొలగింపనారంభించాడు. ఆకృష్యమాణే వసనే ద్రౌపద్యాశ్చింతితో హరి. అట్లా ఆ విధంగా ఆ వస్త్రాలను లాగుతుంటే ద్రౌపది మటుకు శ్రీకృష్ణుణ్ణి స్మరించింది మనసులో. జ్ఞాతం మయా వశిష్ఠేన పురా గీతం మహాత్మన మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరి. ద్రౌపది ఇలా అనుకుంటోంది, పెద్ద ఆపద కలిగినప్పుడు భగవంతుడైనటువంటి శ్రీహరిని స్మరించాలని వశిష్ఠుడు పూర్వం పలికినటువంటి మాట నాకు తెలుసు. అందువలన గోవిందేతి సమాభాష్య కృష్ణేతి చ పునః పునః మనసా చింతయామాస దేవం నారాయణం ప్రభుం ఆపస్వభేదం కృష్ణం లోకానాం ప్రపితామహం. ఓ గోవిందా, కృష్ణ అని మాటి మాటికి పిలుస్తూ ద్రౌపది లోక ప్రపితామహుడు నారాయణుడు ప్రభువు ఆపదల్లో అభయప్రదాత అయినటువంటి కృష్ణదేవుణ్ణి మనసారా ప్రార్థించింది. గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీజన ప్రియ
మయా కౌరవై పరిభూతాం మాం కిం న జానాసి కేశవ. హే నాథ హే రమానాథ వ్రజనాథార్తినాశన కౌరవార్ణవమగ్నాం మాం ఉద్ధరస్వ జనార్దన. ఓ గోవింద, ద్వారకావాస, కృష్ణ, గోపీజన ప్రియ, కేశవ, ఈ కౌరవులు పరాభవిస్తున్నటువంటి నన్ను గుర్తించలేవా నువ్వు ప్రభు? రమావల్లభ, వ్రజనాథ, ఆర్తినాశక, కౌరవ సాగరంలో మునిగిపోతున్నటువంటి నన్ను ఉద్ధరించవా ఏ జనార్దన అంటూ ఆ కృష్ణుణ్ణి భక్తితోటి ఆర్తితోటి తదేక మనస్కై ఆ భగవానుడైనటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి మనసారా బాధపడి మరొక శరణు లేనటువంటిదై ఆమె ఆ భగవంతుణ్ణి మనసులో ఉంచుకుని ఆ కృష్ణుడిని ప్రార్థించింది. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద గురు మధ్యే అవసీదతం. ఓ కృష్ణ మహాయోగి, విశ్వాత్మ, విశ్వభావన, గోవింద, ఈ కౌరవుల మధ్యలో కలతపడుతూ ఉన్నానయ్యా నేను. నన్ను చాలా దుర్భాషలాడుతూ చాలా గొప్పదైనటువంటి పరాభవాన్ని నాకు చేస్తున్నారు వీళ్ళు. అందువలన నిన్ను శరణు కోరుతున్నాను, నువ్వే నాకు దిక్కయ్యా, నువ్వు నన్ను రక్షించు అని ప్రార్థిస్తోంది. ఇత్యనుస్మృత్య కృష్ణం సా హరిం త్రిభువనేశ్వరం ప్రారుద దుఃఖితా రాజన్ ముఖమాచ్ఛాద్య భామిని. ఈ విధంగా ఆ త్రిభువనేశ్వరుడైనటువంటి హరి అయినటువంటి శ్రీకృష్ణుడిని స్మరిస్తూ ఆ ద్రౌపది ముఖాన్ని కప్పుకుని బాధతో రోధిస్తోందట. యాజ్ఞసేన్యా వచశ్రుత్వా కృష్ణో గహ్వరితోభవత్ త్యక్త్వా శయ్యాసనం పద్భ్యాం కృపాళు కృపయాభ్యగాత్. కృష్ణంచ విష్ణుంచ హరిం నరంచ త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేని. తతస్తు ధర్మో అంతరితో మహాత్మా సమావృణోద్వై వివిధై సువస్త్రై. ఆ యాజ్ఞసేని యొక్క పిలుపు విన్నాడు శ్రీకృష్ణుడు. భక్తుడు ఎప్పుడైతే ఆర్తితో ఆ పరమాత్ముడిని ప్రార్థిస్తాడో అప్పుడు వెంటనే తాను ఎక్కడున్నప్పటికీ కూడా వచ్చి భక్త పరిరక్షణ చేయడం అనేటువంటిదే తన అవశ్య కర్తవ్యంగా భావిస్తాడు పరమాత్ముడు. అందున ప్రార్థించింది యాజ్ఞసేని. ఆ కృష్ణుడికి ఎంతో ప్రియమైనటువంటి సోదరి లాంటి ఆ ద్రౌపది ప్రార్థిస్తోంది. ఆ ప్రార్థిస్తే కనుక ఆగుతాడాయన. వెంటనే దయాళువై పరిగెట్టుకుంటూ వచ్చేట. శయ్యను వదిలిపెట్టాడు, ఆసనాన్ని వదిలిపెట్టి ఒక్కసారిగా లేచినటువంటి వాడై వచ్చాడు. ఆ యాజ్ఞసేని యొక్క రక్షణ కోసమని కృష్ణ, నారాయణి, హరి, పురుషోత్తమ అని ఆమె ఆక్రోశిస్తోంది. అప్పుడు ఆ ధర్మస్వరూపుడైనటువంటి ఆ మహాత్ముడు అదృశ్య రూపంలో ఉన్నటువంటి వాడై అనేకములైనటువంటి సుందర వస్త్రాలతోటి ద్రౌపదిని ఆచ్ఛాదించాడు. ఏ విధమైనటువంటి పరాభవం ఆమెకి జరగకుండా అనేకములైనటువంటి వస్త్రాలని రాశిగా అక్కడ కురిపిస్తూ ఆమెను ఆచ్ఛాదన చేశాడు ఆ వస్త్రముల చేత. ఆకృష్యమాణే వసనే ద్రౌపద్యాస్తు విశాంపతే తద్రూపమపరం వస్త్రం ప్రాదురాసీదనేక సహా. ఆ దుశ్శాసనుడు ఆ ద్రౌపది వస్త్రాన్ని లాగుతుంటే అటువంటివి మరెన్నో వస్త్రాలు అలా కనిపిస్తున్నాయట. నానారాగ విరాగాణి వసనాన్యధవై ప్రభో ప్రాదుర్భవంతి శతసః ధర్మస్య పరిపాలనాత్. ధర్మస్వరూపుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఎక్కడైనా అధర్మం పెచ్చరిల్లుతుంటే ఆ అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పరిపాలించవలసినటువంటి విధి అవశ్య కర్తవ్యంగా ఎవరికి ఉంది అయ్యా అంటే పరమాత్ముడికి ఉంది. అందువలన ఆ పరమాత్ముడు తన కృత్యాన్ని నిర్వర్తించడం కోసమనే ఆ ద్రౌపది యొక్క ప్రార్థనని ఆలకించినటువంటి వాడై వెంటనే అనేకములైనటువంటి రాసుల కొద్దీ కూడా విచిత్రమైనటువంటి వస్త్రాల చేత ఆమెను ఆచ్ఛాదన చేస్తూ అలా కురిపింపచేశాడు. చేసేటప్పటికీ అక్కడ ఏమైపోయేటంటే కృష్ణుడి ప్రభావంతో అనేకములైనటువంటి వర్ణాలు కలిగినటువంటి వస్త్రాలన్నీ కూడా కనిపించసాగేట. తతో హలహలా శబ్ద తత్రాసీత్ ఘోర దర్శన తదద్భుతతమం లోకే వీక్ష సర్వే మహీభృత శశంశుర్ద్రౌపదీం తత్ర కుత్సంతో ధృతరాష్ట్రజం శశాప తత్ర భీమస్తు రాజమధ్యే బృహస్వన క్రోధాత్ విస్ఫురమాణౌష్ఠ వినిష్పశ్య కరేకరం. అప్పుడు సభలో భయంకరమైనటువంటి కోలాహలం చెలరగింది. అదని చూసేటప్పటికి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది.
అబ్బా! ఈ ఆజ్ఞసేని ఎంత గొప్పదో కదా! వెంటనే పరమాత్ముడే ఆమెకు అనేకములైనటువంటి వస్త్రాలనిచ్చాడు. లోకంలో ఎక్కడా జరగనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసినటువంటి వాడై ఆ రాజులందరూ కూడా ద్రౌపదిని అభినందిస్తూ దుశ్శాసనుడిని నిందించసాగారు. అప్పుడు భీముడు కోపంతో పెదవులు అదురుతూ ఉండగా చేతులు పిసుక్కుంటూ ఆ రాజుల సమక్షంలో పెద్ద గొంతుతో భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేసేట. ఇదమ్మే వాక్యమాదధ్వం క్షత్రియా లోకవాసిన నోక్తపూర్వం నరైరన్యై నచాన్యో యద్వదిష్యతి. ఆ భీముడు ఈ విధంగా అంటున్నాడు, దిగ్దిగంత వాసులైనటువంటి ఒక క్షత్రియులారా వినండి, నా మాట వినండి. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇటువంటి మాటలు అనలేదు, ఇక ముందెవ్వడూ కూడా ఇటువంటి మాట అనడు. అటువంటి మాటను నేను మాట్లాడుతున్నప్పుడు యజ్జేతదేవ ముక్త్వాహం నకుర్యాం పృథివీశ్వరాః పితామహానాం పూర్వేషాం నాహం గతి మమాప్నుయాం అస్య పాపస్య దుర్బుద్ధేః భారతాపసదస్య చ న పిబేయం బలాద్వక్షః భిత్వా చేతురుధిరం యధి. ఓ రాజులారా, ఈ దుశ్శాసనుడు మహాపాపాత్ముడైనటువంటి వాడు, దుర్మతి అయినటువంటి వాడు, భరత వంశానికి అంతటికీ కూడా అపకీర్తి తెచ్చినటువంటి వాడు. ఇతన్ని ఇలాంటి పాపకృత్యాన్ని చేస్తున్నటువంటి ఈ దుశ్శాసనుణ్ణి, ఇతని గుండెలను చీల్చి నెత్తురు తాగుతాను నేను. ఈ మాటను ఆచరించి కనుక నేను చెయ్యకపోతే నాకు నా పూర్వీకులు పొందినటువంటి ఉత్తమ గుతులేవి కూడా నాకు ఉండవు. అందువల్ల తప్పనిసరిగా ఇతని యొక్క గుండెలు చీల్చి ఆ నెత్తుర్ని నేను తాగుతాను అని అక్కడ ప్రతిజ్ఞ చేసేట. తస్యతే తద్వచ శ్రుత్వా రౌద్రం లోమ ప్రహర్షణం ప్రచక్రుర్బహుడాం పూజాం కుస్సంతో ధృతరాష్ట్రజం. ఆ భీకరమైనటువంటి ఆ ప్రతిజ్ఞ వినేటప్పటికీ రాజులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళే అందరూ కూడా దుశ్శాసనుడిని నిందిస్తూ భీముణ్ణి బాగా ప్రశంసించారు. యదాతు వాససాంరాసి సభామధ్యే సమాచిత తతో దుశ్శాసన శాంత వ్రీడిత సముపావిశత్. ఆ సభా మధ్యంలో వస్త్రాల రాసలా పోగుపడుతూనే ఉందిట. దాంతో ఆ దుశ్శాసనుడు అలిసిపోయి సిగ్గుతోటి ఇంకా ఏమీ చేయలేక అక్కడ కూలబడ్డాట. ధిక్షబ్దస్తు తతస్తత్ర సమభూల్లోమహర్షణ సభ్యానాం నరదేవానాం దృష్ట్వా కుంతీ సుతాం సదా. ఆ పాండవుల యొక్క స్థితిని చూసి ఆ సభ్యులు, అక్కడ ఉండేటువంటి రాజులు ఆ దుశ్శాసనుడిని నిందిస్తూ ధిక్కార స్వరాలన్నీ కూడా చేశారట. న విబ్రువంతి కౌరవ్యా ప్రశ్నమేతమితి స్మః సజన క్రోశతి స్మాత్ర ధృతరాష్ట్రం విఘర్షయన్. ద్రౌపది ప్రశ్నను సరిగ్గా ఆలోచించి కౌరవులు స్పష్టంగా సమాధానం చెప్పలేదని జనులందరూ కూడా ఆక్రోశిస్తూ ఈ సభలో కూర్చున్నటువంటి ఆ రాజు బుద్ధి ఏమైపోయిందని ధృతరాష్ట్రుని కూడా నిందించసాగారట. తతో బాహూ సముచ్ఛృత్య నివార్య చ సభాసదః విదురః సర్వధర్మజ్ఞః ఇదం వచనమబ్రవీత్. అప్పుడు సర్వధర్మవేత్త అయినటువంటి విదురుడు చేతులు పైకెత్తి ఆ సభాసదులందరినీ కూడా నివారించి వాళ్ళతోటి ఈ విధంగా మాట్లాడుతున్నట్ట. విదురవు వాచ ద్రౌపదీ ప్రశ్నముక్త్వైవం రోరవీతి హ్యనాథవత్ నచ విబ్రూత తం ప్రశ్నం సభ్యాధర్మోత్ర పీడ్యతే. ఓ సభ్యులారా, ద్రౌపది తన ప్రశ్నను మనమందరం ఉంచింది, అనాథవలే రోధిస్తోంది. కానీ మీరెవ్వరూ కూడా ప్రశ్నను విచారించడం లేదు. ఇక్కడ ధర్మహాని కలుగుతోంది. సభాం ప్రపద్యతే హ్యార్తః ప్రజ్వలన్నివ హవ్యవాట్ తం వై సత్యేన ధర్మేణ సభ్యాః ప్రశమయంత్యుత. ఆర్తుడు అగ్ని వలె చింతిస్తూ జ్వలిస్తూ సభను ఎప్పుడు కూడా శరణు వేడుతాడు. బాధపడేటువంటి వాడు ఏం చేస్తాడు? రాజు దగ్గరికి వచ్చి శరణు కోరతాడు. ఆ రాజు అయినటువంటి వాడు అక్కడ ఉండేటువంటి సభ కూడా అతడి యొక్క బాధని పోగొట్టే విధంగా అతడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పి అతడికి అనుశాసన చెయ్యాలి. అటువంటిది అప్పుడు సభ్యులు ఈ సత్యధర్మాలని ఆశ్రయించి ఆ ఆర్తిని ఉపశమింపచేస్తారు. ఇది ధర్మంగా జరుగుతున్నటువంటిది. అటువంటిది ద్రౌపది ఇక్కడికి వచ్చి ఈ సభలో రాజున్నాడు,
ధర్మజ్ఞులైన పెద్దవాళ్ళందరూ ఉన్నారు. ఇంతమంది ఉండగా ఒక ప్రశ్న అడిగితే దానికి ఒక సమాధానమే చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈ సభ ఉన్నది. ధర్మ ప్రశ్న మతో బ్రూయాత్ ఆర్య సత్యేన మానవ విబ్రూయుస్తత్ర తం ప్రశ్నం కామక్రోధ బలాతిగాహ. అందువలన మంచి మనిషి అయినటువంటి వాడు ధర్మానుకూలమైనటువంటి ప్రశ్ననే లేవనెత్తుతాడు. సభ్యులు ఏం చేయాలంటే కామక్రోధాదులకు వశం కాకుండా ఆ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పాలి. వికర్ణేన యథా ప్రజ్ఞం ఉక్త ప్రశ్నో నరాధిపా భవంతోపి తం ప్రశ్నం విబ్రువంతు యథామతి. అది విన్నటువంటి వికర్ణుడు తన ప్రజ్ఞను అనుసరించి ఆ ప్రశ్నను వివేచించాడు, తాను సమాధానం కూడా చెప్పాడు. మరి మీరు కూడా మీ మీ బుద్ధికి అనుసరించి దానికి తగినట్టుగా నిశ్చయించి మీరు ఏమనుకుంటున్నారో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి అయ్యా. యో హి ప్రశ్నం న విబ్రూయా ధర్మదర్శి సభాంగత అనృతేయ ఫలావాప్తి తస్యా స్వర్ధం సమశ్నుతే. ధర్మజ్ఞుడే సభలో నిలిచి ప్రశ్నకు సమాధానం ఎవడైతే ఇవ్వడాడో వాడికి అసత్య ఫలంలో తప్పనిసరిగా భాగం అనుభవించాల్సి వస్తుంది. అంటే తెలిసి కూడా ధర్మాన్ని ఎవడైతే చెప్పడో, ప్రశ్నించినటువంటి వాడికి తెలిసి కూడా సమాధానము సరైనటువంటి సమాధానము సత్యవర్తనుడైనటువంటి వాడు ఎవడైతే చెప్పడో ఆ అసత్య ఫలంలో సగభాగాన్ని వాడు అనుభవించాలి. యహ పునర్వితధం బ్రూయా ధర్మదర్శి సభాంగత అనృతస్య ఫలం కృష్ణం సంప్రాప్నోతీతి నిశ్చయ. ధర్మజ్ఞుడే సభలో నిలిచి ప్రశ్నకు తప్పుడు సమాధానం చెబితే కనుక ఎవడైనా ఆ అసత్య ఫలితాన్ని వాడు పూర్తిగా పొందాలి. అంటే సమాధానం చెప్పకపోతే కనుక సగం ఫలాన్ని అసత్య ఫలంలో సగాన్ని పొందుతాడు. అలా కాకుండా ధర్మ వ్యతిరేకంగా కనుక తప్పుడు సమాధానం చెబితే అసత్య ఫలితాన్ని పూర్తిగా అనుభవిస్తాడు. అత్రాపి ఉదాహరంతీమిమం ఇతిహాసం పురాతనం ప్రహ్లాదస్య సంవాదం మునేరాంగిరసస్య చ. ఇది ఇవాళ వచ్చింది కాదు, పూర్వమే ఒకానొకప్పుడు ఒక సభలో ఇటువంటి ఒక ప్రశ్న ఉద్భవిస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడంలో ప్రాచీనమైనటువంటి ప్రహ్లాదుడికి అంగిరసుడికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని పెద్దలందరూ కూడా చెబుతూ ఉంటారు. అది చెప్తున్నాను వినండి మీరు. ప్రహ్లాదో నామ దైత్యేంద్ర తస్య పుత్రో విరోచన కన్యాహేతోరాంగిరసం సుధన్వానముపాద్రవత్. ప్రహ్లాదుడు రాక్షసరాజు, ఆయన కొడుకు విరోచనుడున్నాడు. అతడు కన్య కొరకై అంగిరుని కొడుకు అయినటువంటి సుధన్వుడితో పోటీ పడ్డాడు. పోటీ పడితే కనుకప్పుడు అహం జాయాన్ ఇది కన్యేప్సయా తదా తయోర్దేవనమత్రాసీత్ ప్రాణయోరితి నశ్రుతం. ఆ కన్యను పొందగోరుతూ వాళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ప్రాణాలనే పణంగా పెట్టుకున్నారు అక్కడ. తయోః ప్రశ్న వివాదో భూత్ ప్రహ్లాదం తావపృచ్ఛతాం జాయాన్క ఆవయోరేక ప్రశ్నం ప్రబ్రూహి మామృషాః. వాళ్ళిద్దరూ కూడా తమ గొప్పతనానికి సంబంధించిన వివాదం వాళ్ళకి తీవ్రమైంది. అందువలన మా ఇద్దరిలో ఎవరు గొప్ప సరిగ్గా సమాధానం చెప్పవయ్యా, నువ్వు అసత్యం మటుకు చెప్పకు అని ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి అడిగారు. అడిగిన వాళ్ళు ఎవరు? ఒకడు ప్రహ్లాదుడి కొడుకే, మరొకడు అంగిరుడి యొక్క కొడుకు. అందువలన వీళ్ళిద్దరు సుధన్వుడు. అందువలన అలా అడిగేటప్పటికీ అప్పుడు వెంటనే సవై వివదనాద్ భీత సుధన్వానం విలోకేంతం సుధన్వా బ్రవీత్ క్రుద్ధ బ్రహ్మదండ యువజ్వలన్. ప్రహ్లాదుడు ఆ వివాదంతో భయపడి సుధన్వుడి వైపు చూశాడు. అప్పుడు బ్రహ్మదండంలా జ్వలిస్తున్నటువంటి సుధన్వుడు ప్రహ్లాదుడితోటి ఈ విధంగా చెప్పాడు. ఏది వై వక్షసి మృషా ప్రహ్లాద అధ నవక్షసి శతధాతే శిరో వజ్రేణ ప్రహరిష్యతి. ఓ ప్రహ్లాద, ఈ సుధన్వుడు మహా తపశ్శాలైనటువంటి వాడు. అందువలన అతడు చెప్పాడు, ప్రహ్లాద నువ్వు అసత్యం ఆడినా, అసలేం మాట్లాడకుండా ఊరుకున్నా ఇంద్రుడు వజ్రంతో నీ శిరస్సును 100 ముక్కలుగా చేస్తాడు అన్నాడు. సుధన్వన తథోక్తస్తన్ వ్యధితో అశ్వత్థపర్ణవత్ జగామ కశ్యపం దైత్య పరిపృష్టుం మహోజసం. వెంటనే సుధన్వుడు అలా అనేటప్పటికీ ఒక్కసారి అశ్వత్థపు పత్రంలాగా కంపించిపోయేట, ఆకులాగా కంపిస్తూ బాధపడుతూ ప్రహ్లాదుడు తేజస్వి అయినటువంటి కశ్యపుడి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు. అప్పుడు వెళ్ళినటువంటి వాడే కశ్యపుడి దగ్గర ప్రహ్లాదుడు ఈ విధంగా అడుగుతున్నాడు. త్వం వై ధర్మస్య విజ్ఞాత దైవస్యేహ అసురస్య చ బ్రాహ్మణస్య మహాభాగా
ధర్మకృత్యమిదం శృణు. ఓ మహాభాగా, నువ్వు దేవదానవ బ్రాహ్మణ ధర్మాలన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాడువు. నాకు ఒక ధర్మ సంకటం వచ్చిందయ్యా, అందువలన అది విను. యో వై ప్రశ్నం నవిబ్రూయాత్ విదధం చైవ నిర్దిశేత్ కే వై తస్య పరే లోకా తన్మమాచక్ష పృచ్చత. ప్రశ్నకు అంటే ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న తెలిసి కూడా సమాధానం చెప్పని వాడికి, అసత్య సమాధానం ఇచ్చిన వాడికి పరలోకాల్లో ఏవి లభిస్తాయి? నేను అడిగేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పయ్యా అని కశ్యపుడిని అడిగాడు. అడిగితే అప్పుడు కశ్యపుడు చెప్పాడు, జానన్న విబ్రువన్ ప్రశ్నాన్ కామాత్ క్రోధాత్ భయాత్ తథా సహస్రం వారుణాన్ పాసాన్ ఆత్మని ప్రతిముంచతి. కశ్యపుడు చెప్పాడు, తెలిసి కూడా కామం వలన కానీ, క్రోధం వలన కానీ, భయం వలన కానీ సమాధానం ఎవడైతే చెప్పడో వాడు 1000 వరుణపాసాలను తన మీద వేసుకున్నట్టేనయ్యా అన్నాడు. సాక్షీవా విబ్రువన్ సాక్ష్యం గోకర్ణ శిథిలశ్చరన్ సహస్రం వారుణాన్ పాషాన్ ఆత్మని ప్రతిముంచతి. అలాగే సాక్షి అయినటువంటి గోవు చెవుల వలె శిథిలుడై ఇరుపక్షాలతోటి సంబంధాలు కలిగి, వాడికి 2 పక్షాలు కావాలి. అందువల్ల అక్కడ సాక్ష్యం చెబితే ఏమవుతుందో తెలియదు. అల్లా కలిగి సాక్ష్యం చెప్పకపోతే వాడు కూడా 1000 వరుణపాసాలను మీదకి తెచ్చుకున్నట్టేనయ్యా. తస్య సంవత్సరే పూర్ణే పాశ ఏక ప్రముచ్యతే తస్మాత్ సత్యం తు వక్తవ్యం జానతా సత్యమంజస. అయితే ఈ 1000 వరుణపాసాలు చుట్టుకుంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పాశం విడిపడుతుంది. సంవత్సరం గడిచిన తర్వాత ఒక పాశం నుండి బయటపడతాడు. కాబట్టి సత్య అంటే 1000 ఏళ్ళు పడుతుంది వాడికి ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి. అందువలన సత్యం తెలిసినటువంటి వాడు ఎప్పుడు కూడా సత్యాన్నే చెప్పాలయ్యా. విద్ధో ధర్మో హ్యధర్మేణ సభాం యత్రోపపద్యతే నచాస్య శల్యం కృంతంతి విద్ధాస్తత్ర సభాసదః. ధర్మం అధర్మంచే భంగపడి సభలో నిలిచినప్పుడు సభాసదులు కూడా భంగపడినట్లే. వాళ్ళ ఆ శల్యాన్ని, ఆ బాధను వాళ్ళు ఏం తొలగించలేరు. ఆ పాప ఫలాన్ని వాళ్ళు అనుభవించవలసిందే. అర్థం హరతి వై శ్రేష్ఠ పాదో భవతి కర్తృషు పాదశ్చైవ సభాసస్సు ఏన నిందంతి నిందితం. చాలా చక్కటి ధర్మం చెబుతున్నాడు. నిందింపదగినటువంటి వాడిని నిందింపలతో ఆ పాప ఫలంలో సభాపతి సగభాగాన్ని పొందుతాడు. అంటే నిందించవలసినటువంటి వాడు అంటే అధర్మమైనటువంటి వర్తనలో ఉన్నటువంటి వాడిని అధర్మము, ఇది అధర్మం అని చెప్పాల్సిందే. అంతేగాని అది చెప్పకుండా ఉంటే ఆ సభాపతి అయినటువంటి వాడు ఒక సభలో ఈ ప్రశ్న ఉద్భవించినప్పుడు ఆ సభాపతికి సగం ఫలం వస్తుంది, ఆ దోష ఫలము. అలాగే తప్పు చేసిన వాడు ఎవడైనా ఉంటే, ఏదో తప్పు చేసి ఇక్కడికి వచ్చాడు వాడు నిజంగానే అనుకుంటే, ఆ తప్పు చేసినటువంటి వాడు 4వ భాగాన్ని పొందుతాడు. ఈ సభాసదులు ఉంటారు, దీనికి సాక్షిభూతులుగా ఉంటున్నారు. ఇక్కడ జరిగేటువంటి అధర్మానికి సాక్షిభూతులుగా ఉంటున్నారు. అంటే ఎక్కడైతే అధర్మమైనటువంటిది జరుగుతోందో ఆ అధర్మాన్ని చూసిన వాడికి కూడా 4వ భాగం వస్తుంది. వాడు పని చెయ్యకపోవచ్చు, వాడికి ఆ దోషంతో సంబంధం లేకపోవచ్చు, కానీ వాడు అక్కడ సాక్షిభూతంగా ఉన్నాడు కాబట్టి వాడికి కూడా 4వ భాగం పాపం వస్తుందయ్యా. అనేనా భవతి శ్రేష్ఠో ముచ్యంతే చ సభాసదః ఏనో గచ్చతి కర్తారం నిందార్హో యత్ర నింద్యతే. నిందింపదగినటువంటి వాడిని నిందించినప్పుడు సభాపతి పాపరహితుడవుతాడు. ఎందుకంటే నిందించినటువంటి వాడిని నిందించాలి. నిందింపదగినటువంటి వాడిని అంటే శిక్షింపదగినటువంటి వాడిని శిక్షిస్తే కనుక అప్పుడు ఆ సభాపతి పాపరహితుడవుతాడు. అలాగే అక్కడ ధర్మం రక్షింపబడింది కాబట్టి సభాసదులకు కూడా పాపం ఏమీ అంటదు. తప్పు చేసినటువంటి వాడికి ఫలం అంతా పెడుతుంది. అంటే ఒకడు దోషాన్ని ఆచరించాడు, దోషాన్ని ఆచరించి ఒక న్యాయ నిర్ణేత దగ్గరికి వస్తే కనుక ఆ న్యాయ నిర్ణయం చేసినటువంటి వాడు ధర్మాన్ని గౌరవించి సమానంగా చెబితే ఆ తప్పు చేసినటువంటి వాడికే పాప ఫలం పడుతుంది. ఈ సభాపతికి దోషం ఉండదు. అక్కడ విన్నటువంటి వాళ్ళకి, సాక్షిభూతులుగా ఉన్న వాళ్ళకి కూడా ఏ విధమైన దోషము ఉండదు. అల్లా కాకుండా ఒకవేళ వాడు కామానికి కానీ, క్రోధానికి కానీ, భయానికి కానీ వశమయ్యి వాడు కనుక అధర్మంగానే అంటే అసత్యంగా కనుక అక్కడ న్యాయ నిర్ణయం చేసినట్లయితే కనుక ఆ సభాపతి అర్ధభాగం అందులో పాప ఫలాన్ని పొందుతాడు. పాపం చేసినటువంటి వాడికి పావువంతు పాప ఫలం వస్తుంది. అక్కడ సాక్షిభూతంగా ఉండేటువంటి సభాపదులకు కూడా 4వ వంతు పాపం పెడుతుంది అని ఆ ధర్మాన్నంతటినీ కూడా ఆ విదురుడు
చాలా చక్కగా వివరించి ఆ పాతదైనటువంటి ఆ కథలో కశ్యపుడు ప్రహ్లాదుడికి చెప్పాడు ఇది. ఆ విషయాన్ని దృష్టాంతంగా చెప్పాడు. వితధంతు వదేయుర్యే ధర్మం ప్రహ్లాద పృచ్ఛతే ఇష్టాపూర్తంచ తే ఘ్నంతి సప్త సప్త పరావరాన్. అందున ప్రహ్లాద ధర్మాన్ని అడిగినప్పుడు తప్పుడు సమాధానం చెబితే ఆ వక్త యొక్క ఇష్టాపూర్త ధర్మాలు, వాడు ఎన్నో ధర్మకార్యాలు ఇదివరలో చెయ్యొచ్చు, ఆ చేసినవన్నీ కూడా నశిస్తాయ్యా. అంతేకాకుండా ముందు వెనకల 7 తరాల పుణ్యాలు కూడా నశిస్తాయి వాడికి. హృత హృతస్వస్య హి యద్దుఃఖం హతపుత్రస్య చైవ యత్ రుణిన ప్రతి యచ్చైవ స్వార్థాత్ భ్రష్టస్య చైవ యత్ స్త్రియాః పత్యా విహీనాయ రాజ్ఞాగ్రస్తస్య చైవ యత్ అపుత్రాయాస్తు యద్దుఃఖం వ్యాఘ్రాఘ్రాతస్య చైవ యత్ అద్యూఢాయాస్త యద్దుఃఖం సాక్షిభిర్విహతస్య చ ఏతాని వై సమాన్యాహు దుఃఖాని త్రిదిశేశ్వరాః. అలాగే ధనాన్ని కోల్పోయినటువంటి వాడు, కొడుకు చనిపోయినటువంటి వాడు, రుణగ్రస్తుడు, స్వప్రయోజనాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు, భర్తను కోల్పోయినటువంటి స్త్రీ, రాజకోపానికి ఎరైనటువంటి వాడు, సంతానం లేనటువంటి కాంత, పులివాసన చూచినటువంటి వాడు, సపత్నులు కలిగినటువంటి స్త్రీ, సాక్షులు మోసగించినటువంటి వాళ్ళు, వీరందరూ కూడా ఒకే విధమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తారు అని దేవతలు చెప్పారయ్యా. ఇది తాని సర్వాణి దుఃఖాన్ని ప్రాప్నోతి వితధం బ్రువన్ సమక్ష దర్శనాత్ సాక్షి శ్రవణాచేతి ధారణ తస్మాత్ సత్యం బ్రువన్ సాక్షి ధర్మార్థాభ్యాం నహీయతే. అందువలన అసత్యం చెబితే ఆ దుఃఖాలన్నింటినీ కూడా అనుభవించవలసి వస్తుంది. ప్రత్యక్షంగా చూసినా విన్నా ధారణ చేసినా కూడా అతడు సాక్షి అవుతాడు. కాబట్టి సత్యం చెప్పినటువంటి సాక్షి ధర్మార్థాలకి దూరం కాడయ్యా. కశ్యపస్య వచశ్రుత్వా ప్రహ్లాద పుత్రమబ్రవీత్. అప్పుడు కశ్యపుడు ఈ విధంగా చెప్పాడు. అందుకనే ఎవరినైనా మహాత్ముల గురించి కానీ మరొకళ్ళ గురించి కానీ అపభాషణం చేస్తే చేసేవాడికే పాపం కాదయ్యా, విన్నవాడికి కూడా పాపం ఉంటుందని కాళిదాసు ఏనాడో చెప్పాడు. అందువలన ఆ విధంగా కశ్యపుడి యొక్క మాటల్ని దృష్టాంతంగా ఇప్పుడు ఇక్కడ విదురుడు ప్రహ్లాదుడికి కశ్యపుడికి జరిగినటువంటి సంభాషణ అంతా చెప్పాడు. ఆ కశ్యపుడు మాటలు విన్నటువంటి ప్రహ్లాదుడు వెంటనే ఆ సభకొచ్చి ఆ తన కొడుక్కిను ఆ సుధన్వుడికి వచ్చినటువంటి ఆ వివాదాన్ని పరిష్కరిస్తూ కొడుకుతో ఈ విధంగా అన్నాడు. శ్రేయాన్ సుధన్వా తత్తో వై మత్త శ్రేయాస్తథాంగిరా మాతా సుధన్వనశ్చాపి మాతృత శ్రేయసీతవా విరోచన సుధన్వాయం ప్రాణానామీశ్వరస్తవా. ఓ విరోచన, ఈ సుధన్వుడు నీకన్నా గొప్పవాడు, వాని తండ్రి అంగిరుడు నాకన్నా గొప్పవాడు, అలాగే సుధన్వుని యొక్క తల్లి నీ తల్లి కన్నా గొప్పది. అందువలన ఇప్పుడు ఈ సుధనుడే నీ ప్రాణాలకి అధికారి అని అప్పుడు తన పుత్రుడి మీద మమకారం కూడా లేకుండా అక్కడ సత్యమైనటువంటి తీర్పుని ఆ ప్రహ్లాదుడు చెప్పాడు. అప్పుడు వెంటనే సుధనుడు అన్నాడు, పుత్ర స్నేహం పరిత్యజ్య యస్వం ధర్మే వ్యవస్థిత అనుజానామి తే పుత్రం జీవత్యేష శతం సమాహ. ఆ సుధన్వుడు వెంటనే పుత్ర స్నేహాన్ని కూడా కాదని నీవు ధర్మం మీదనే నిలిచావయ్యా, నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీ కుమారుడు 100 ఏళ్ళు బతుకుతాడు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు ప్రాణాన్ని పణం పెట్టుకున్నారు. ఎందుకంటే ఎవరు గొప్ప చెప్తే రెండోవాడు చచ్చిపోవాలి, ఆ రెండోవాడి యొక్క ప్రాణాలు వీడు తీయచ్చు. అందువలన అక్కడ ప్రాణాన్ని పణంగా పెట్టుకుంటే వెంటనే ఆ సుధన్వుడు చెప్పాడు, నీ కుమారుడి యొక్క ప్రాణాలు నేను తీయను, ఇతడు 100 ఏళ్ళు బతుకుతాడయ్యా అని చెప్పాడు. ఏవం వై పరమం ధర్మం శ్రుత్వా సర్వే సభాసదా యథా ప్రశ్నంతు కృష్ణాయ మన్యధ్వం తత్ర కిం పరం అని విదురుడి కథనంతా చెప్పి, సభాసదులారా ఈ పరమధర్మ ప్రసంగాన్ని మీరంతా విన్నారు కదా, ద్రౌపది ప్రశ్నను అనుసరించి ఈ విషయంలో ఏది యుక్తం అని మీరు భావిస్తారో అటువంటి సమాధానం చెప్పండి అని వాళ్ళకి తెలియజేశాడని చెబుతూ స్వస్తి.